మార్కు సువార్త 6వ అధ్యాయము 14వ వచనం నుండి 29వ వచనం వరకు ఈ దినపు భాగము. మార్క్ చాప్టర్ 6 వర్సెస్ 14 through 29. కాకపోతే నేను 14 నుండి 16 వరకు చదివి ఆ తర్వాత వాక్య పరిచయ సమయంలో మిగతా వచనాలు చదువుతాను. ఆయన కీర్తి ప్రసిద్ధమాయను కనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని, బాప్తిస్మమిచ్చి యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు కనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పాను. ఇతరులు ఈయన ఏలియానియు, మరికొందరు ఈయన ప్రవక్తనియు, ప్రవక్తల్లో ఒకని వలెనున్నాడనియు చెప్పుకొనుచుండిరి. అయితే హేరోదు విని, నేను తలగొట్టించిన యోహానే మృతుల్లో నుండి లేచియున్నాడని చెప్పెను. పరిశుద్ధుడవు సార్వభౌముడు అయిన మా దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ సంఘము మీ వాక్యం వినుటకు సిద్ధపడి ఉండగా మీ ఆత్మ ద్వారా బోధించండి. ఆ తరువాత మీ ప్రియులందరూ ఆయా ప్రాంతాల్లో ఈ వాక్యమును వినుచుండగా వారిని కూడా మీరు దర్శించి దీవించండి. మీ చిత్తమును ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి మహిమ పొందమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయంతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి వినండి. సో మార్కు సువార్త 6వ అధ్యాయం 14 నుండి 29వ వచనం పెద్ద భాగం. అంశం ఏంటంటే యేసు, యోహాను మరియు హేరోదు. యేసు, యోహాను అండ్ హేరోదు. జీసస్, జాన్ అండ్ హేరోద్. జీసస్, జాన్ అండ్ హేరోద్. 29వ భాగం ఇది. గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 29. సో ఈ యొక్క భాగంలో మనం గమనించేటువంటి మూల విషయాలు ఏంటంటే యేసుక్రీస్తు ఎవరు, ఆయనను గుర్చినటువంటి ప్రజా అభిప్రాయం ఏంటి అనేది మొదటి వచనాల్లో మనం ఇక్కడ గమనిస్తాం. యేసుప్రభు లోకానికి వచ్చాడు, యేసుప్రభు బోధ చేస్తున్నాడు, యేసుప్రభు తాను ఎవరో ప్రకటించుకున్నాడు, యేసుప్రభు దేవుడు మాత్రమే చేసేటువంటి గొప్ప అద్భుత కార్యములు చేశాడు. అయినప్పటికీ కూడా కొంతకాలం అట్లా జరిగిన తర్వాత కూడా ఇంతకీ యేసు ప్రభు ఎవరు అనేటువంటి అవగాహన అందరికీ లేదు. రెండవది, దీంట్లో ఇద్దరు రాజులు మనకు కనిపిస్తారు. ఒక రాజు నిజమైనటువంటి ఘనమైనటువంటి సేవకుడైనటువంటి రాజు, ఆయన పేరు యేసు క్రీస్తు. మరొక రాజు అబద్ధపు, కపటపు, నీచపు, నకిలీ రాజు, అతడు హేరోదు. సో వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం, వారి పరిచర్యలు, వారి పనులు. మూడవది, దీంట్లో మనకు కనబడేది ఏంటి అంటే భక్తిపరుడు, ప్రవక్త, దేవుని సేవకుడు, గొప్ప సేవకుడిగా ఎంచబడినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన యొక్క విశ్వాసమును బట్టి, ఆయన యొక్క సమర్పణను బట్టి, ఆయన సేవ కొరకు, సాక్ష్యము కొరకు హతసాక్షిగా మారుట. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు యొక్క ఫోర్ రన్నర్గా ఉన్నాడు. అంటే యేసుప్రభు కన్నా ముందు పంపబడిన వాడిగా ఉన్నాడు. సో యేసుక్రీస్తుకి బాప్తిస్మం ఇచ్చి యోహానుకు కొన్నింటిలో మంచి సాదృశ్యాలు మనకు కనబడతాయి. సో ఇక్కడ ఆయన యేసుక్రీస్తు యొక్క మరణము ఎట్లా ఉండబోతుందో అది మనకి ప్రీఫిగర్మెంట్గా, అంటే ముందస్తు భాగముగా చూపిస్తాడు. సో రెండే పాయింట్స్ నేను ఆ వచనాల్లో నుండి మీకు చెప్తాను. మొదటిది రాసుకునేవారు హేరోద్స్ యారగెన్స్. హేరోదు అహంకారము, లేకపోతే హేరోదు యొక్క పొగరు. 14 నుండి 18వ వచనం వరకు మనకి ఇద్దరు వ్యక్తులు కనబడతారు. ప్రధానంగా ఒక ఆయన రాజైన హేరోదు, ఇంకొక ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను. వీరిద్దరి వ్యక్తిత్వం వేరువేరుగా ఉంటుంది, వీరిద్దరి జీవితం వేరువేరుగా ఉంటుంది, సాక్ష్యం వేరువేరుగా ఉంటుంది, వీరి కోరికలు వేరు, వీరి యొక్క దినచర్యలు వేరు, వీరి యొక్క సామాజిక స్థాయి వేరు. ఒక ఆయనేమో పరిశుద్ధుడు, ఒక ఆయనేమో పరలోక సంబంధి, ఒక ఆయనేమో పరిశుద్ధాత్మ పూర్ణుడు, ఒకడేమో ప్రపంచ పోకిరి, ఒకడేమో పోరంబోకు, ఒకడేమో పైలా పచ్చిస్ పూల రంగడు. ఒక ఆయనకి దీనత్వం ఉంది, ఆయన హెచ్చాలి నేను తగ్గాలి అన్నాడు. ఒకడేమో రాజు కాకుండానే రాజుగా ప్రకటించుకొని రాజు అవ్వడానికి పోయి దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఒకడేమో సాతాను ఏజెంటు, మరొక ఆయన దేవుని ప్రవక్త. వారిద్దరి జీవితాల్లో వ్యత్యాసాలు మనకి దేవుడు ఇక్కడ వాక్యంలో చూపిస్తాడు. సో 14 నుండి 16 వరకు మనం చూస్తే, ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని. ఆయన అంటే యేసుక్రీస్తు యొక్క కీర్తి ప్రసిద్ధమాయను అంటే యేసుప్రభు యొక్క పేరు ఇంకా అనేక ప్రాంతాల్లో మారుమోగింది. ఆయనకి విస్తృతమైనటువంటి ప్రఖ్యాతి వచ్చింది, కీర్తి వచ్చింది.
దానిని బట్టి అంతటా వినబడుతూ చివరికి రాజైనటువంటి హేరోదు చెవుల్లో కూడా పడింది, ఆయన కూడా విన్నాడు. మనకి ఈ పాటికి మార్క్స్ వార్తను బట్టి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, యేసుప్రభు చేసినటువంటి బోధ, యేసుప్రభు చేసిన అద్భుత కార్యాలు, దయ్యాలు వెలగొట్టడం కావచ్చు, రోగులను స్వస్థపరచుట కావచ్చు, లేకపోతే మృతులను లేపుట కావచ్చు, దీన్ని బట్టి ఆయనకి చాలా కీర్తి వచ్చింది. ఆయన చాలా ప్రఖ్యాతిగాంచాడు, పాపులర్ అయిపోయాడు. లాస్ట్ ప్యాసేజ్లో మనం గమనించాం, 12 మంది శిష్యులను ఆయన అనేక ప్రాంతాలకు పరిచర్య కోసం పంపించాడు, వాక్యం చెప్పడానికి, దయ్యాలను వెలగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి. సో వారు పోయి ఆ ప్రకారం చేసినప్పుడు ఆయనకి ఇంకా ప్రఖ్యాతి వచ్చింది, ఆయన ఇంకా అందరికీ తెలియబడ్డాడు. సో ప్రభు అయిన యేసు అండ్ 12 మంది అపోస్తలు చేసినటువంటి పరిచర్య కారణంగా యేసుక్రీస్తుకి ఇంత కీర్తి వచ్చింది. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే, ఆయనకు కీర్తి వచ్చింది అంటే, మొదటి 12 మంది శిష్యులు ఎక్కడికి పోయినా కూడా యేసు ప్రభు పేరే పైకెత్తారు, ఆయన్నే హెచ్చించారు, ఆయన్నే గణపరిచారు. ఆయన మాత్రమే మీ యొక్క ఆరాధనకు, మీ యొక్క అభిమానానికి, మీ యొక్క మరి ఘనత గౌరవానికి అర్హుడు అని చెప్పి ఆయన్నే ముందు పెట్టారు. ఆయనకి రావాల్సింది ఆయనకు వచ్చేటట్టు వారు జాగ్రత్త పడ్డారు. ఈ రోజుల్లో అట్లాంటి వారు లేరు. 12 మందిలో ఒకడు కూడా అట్లా ఉన్నాడు అంటే మనకి కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున యేసుప్రభు పేరు వెనకేసి వారి పేరు పైకెత్తుకునేటువంటి మరి సోకాల్డ్ క్రైస్తవ సేవకులు పెరిగిపోతున్నటువంటి సమాజంలో, లోకంలో మనం ఉన్నాం. అది మనకున్నటువంటి దుస్థితి. సో ఇక్కడ హేరోదు, ఎంతోమంది హేరోదులు చరిత్రలో కనబడతారు, బైబిల్లో కూడా మనకు పలు విధాలైనటువంటి హేరోదులు ఉన్నారు. హేరోదు అనేది ఒక టైటిల్, ఒక బిరుదు. ఫరో అనేది ఒక బిరుదు. సో వారికి వ్యక్తిగత పేరు ఉంటుంది. ఇక్కడ పేర్కొనబడినటువంటి చతుర్థాధిపతి అయిన హేరోదు అంతిపా, హేరోద్ అంటిపస్ ఆయన పేరు. ఈయన హేరోద్ ద గ్రేట్, ఆయన యొక్క కుమారుడు. హేరోద్ ద గ్రేట్ యేసుక్రీస్తు ఉన్నప్పుడు జ్ఞానులు వచ్చారు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో. అక్కడ ఉన్నటువంటి హేరోదు మహాహేరోద్. ఆయనకి 10 మంది భార్యలు ఉండేవారు, ఆయనకి ఎంతోమంది పిల్లలు ఉండేవారు. ఒక భార్య యొక్క కుమారుడు హేరోదు అంతిప. ఆ భార్య పేరు మాల్తేస్, ఆమె ఒక సమరయురాలు. సో ఈ అంతిపను చతుర్థాధిపతి అని న్యూ టెస్టమెంట్ పిలుస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 14వ అధ్యాయం, లూకా సువార్త 3వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో. చతుర్థాధిపతి అంటే రాజు అని కాదు, రాజు కింద ఒక భాగమును ఏలేటువంటి వాడు. సో ఈయన పెద్ద రాజు కాదు, అండ్ ఈయన గొప్ప వ్యక్తి కాదు, మామూలు ఒక స్థాయి, ఒక మోస్తారు అధిపతి. మరి ఎందుకని ఇక్కడ మార్కు ఆయన్ని రాజు అని పిలుస్తున్నాడు? ఎందుకంటే ప్రధానంగా మార్కు రోమన్లకు రాస్తున్నాడు, రోమ్లో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తున్నాడు. వారికి ఈజీగా మరి అది అర్థం అవ్వడానికి, అండ్ అక్కడ ఉన్నటువంటి పాపులారిటీ. హేరోదు చెప్పుకునేవాడు, నేను రాజును, ఒక రోజున రాజును అవుతానని. ఆ ప్రయత్నం కూడా చేశాడు. ఈయన కాలం ఏంటంటే 4th BC నుండి 39 AD వరకు, క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 39వ సంవత్సరం వరకు ఈయన చతుర్థాధిపతిగా పరిపాలించాడు. చివరికి తన భార్య పురికొల్పితే, హేరోదియా పురికొల్పితే, ఎంపరర్ కలిగులా దగ్గరికి వెళ్ళి అర్జీ కూడా పెట్టాడు, నన్ను రాజుగా చేయి, రాజుగా ప్రకటించమని. కానీ ఎంపరర్ కలిగులకి హేరోద్ అంటే ఇష్టం లేదు కనుక అతడిని పోస్ట్ నుండి ఊస్ట్ చేసి దేశ బహిష్కరణ చేసేసాడు. సో భార్యాభర్తలు హేరోదు, హేరోదియాలు ఇద్దరు దేశం నుండి బయటికి వెళ్ళగొట్టబడితే పోయారు. దానికన్నా ముందు లూకా 23 ప్రకారము యేసుక్రీస్తు పిలాతు దగ్గర నుండి హేరోదు దగ్గరికి పంపబడతాడు. గలిలయలో ఉన్నటువంటి చతుర్థాధిపతి అయిన హేరోదు దగ్గరికి పంపబడతాడు, ఎందుకంటే యేసు గలిలయ వాడు గనుక. సో ఆ హేరోదు కూడా ఈ హేరోదే. సో హేరోదు మరి చాలా పాత్రలు ఇక్కడ పోషించినట్టు మనం చూస్తాం. హేరోదుకి దేవుడంటే బొత్తిగా భక్తి లేదు. హేరోదుకి పరిశుద్ధత అంటే ఏమాత్రము ముఖ్యము కాదు. కనుక ఇతడు మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అత్యధికులు యూదులు గనుక యూదులకి ఇష్టం లేని పని చేశాడు. హేరోదియా తన వివాహితురాలైనటువంటి భార్య కాదు, ఆమెను చేసుకున్నాడు. అంటే యాక్చువల్గా ఆమెను చేర్చుకున్నాడు, లేకపోతే బైబిల్ ప్రకారం ఉంచుకున్నాడు. రెండవది, టైబేరియస్ అనేది ఆయన యొక్క రాజధాని. టైబేరియస్ ఒకప్పుడు మరి మౌసోలియం ఉండేది, అంటే అక్కడ శవాలను పాతిపెట్టేవారు, కట్టడాలు ఉండేవి, దాంట్లో శవాలు పాతిపెట్టబడి ఉండేవి. సో యూదులకి ఎక్కడైనా సమాధుల స్థలము, సమాధి గృహాలు ఉంటే అక్కడ వారు ఉండరు, ఎందుకంటే వారు అపవిత్రపరచబడతారు. కనుక యూదులను ఆ ప్రకారం కూడా ఆయన బాధ పెట్టాడు. సో హేరోదు యేసుక్రీస్తు కీర్తిని గురించి విన్నాడు. విన్నప్పుడు జనాలు ఏమి చెప్పుకుంటున్నారో అది కూడా
ఇక్కడ మార్కు మనకి రాశాడు. ఇతరులు ఏమంటున్నారు? ఈయనైతే యేసుక్రీస్తుని ఏమన్నాడు? ఆయన గురించి వినగానే ఈయన బాప్తిస్మం ఇచ్చి యోహాను మృతుల్లో నుండి లేచాడు అనుకున్నాడు. ఇతరులు ఏమన్నారు? ఈయన ఏలియా, మరికొందరు ఈయన ప్రవక్తల్లో ఒకని వలె ఉన్నాడు. సో 3 అభిప్రాయాలు మనకు అక్కడ కనబడతాయి. సేమ్ థింగ్ మరలా మనకి 8వ అధ్యాయంలో కనబడుతుంది. ఈసారి కూడా శిష్యులను యేసుప్రభు అడుగుతాడు, నన్ను మనుషులు ఏమనుకుంటున్నారు అంటే వారు కూడా ఇదే చెప్తారు. కొంతమంది నిన్ను బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, కొంతమంది నిన్ను ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది నిన్ను ప్రవక్తల్లో ఒకడు అని అనుకుంటున్నారు. సో దాన్ని మనము తర్వాత అక్కడ చూద్దాము. సో ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ పాటికి చనిపోయాడు, ఆయన తిరిగి మృతుల్లో నుండి లేచాడు, ఆయనే ఈయన అని హేరోదు బలముగా నమ్మాడు. నమ్మడానికి గల కారణం ఏంటంటే అతడిలో మరి చాలా క్రియలు, అద్భుతాలు కనబడుతున్నాయి. అద్భుతములు క్రియారూపకములగుచున్నవి. నా హేరోదు ఒక సద్దుకయుడు, ఒక సాడ్యూసీ. సద్దుకయులు పునరుద్ధానములో విశ్వాసం ఉంచరు. సద్దుకయులు ఏమంటారంటే మృతులు తిరిగి లేవరు. కానీ హేరోదు బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత ఎంత ప్రభావితుడయ్యాడు, అతని యొక్క జ్ఞాపకము అతన్ని ఎంత వెంటాడి పీడించిందంటే అతడు సద్దుకయుడు అయ్యుండి కూడా ఆయన తిరిగి లేచాడు, ఆయనే ఈ కార్యాలు చేస్తున్నాడు అని అనుకుంటున్నాడు. అప్పటికి మరి దేవుడి యొక్క కార్యక్రమం ప్రకారము ఫైనల్ రిజరెక్షన్ అది కాదు. సో అతడి యొక్క ఉద్దేశం ఏంటంటే యోహాను యొక్క ఆత్మ, యోహాను యొక్క స్పిరిట్ నన్ను వెంటాడడానికి వచ్చింది, అది అద్భుతాలు చేస్తుంది. ఎందుకంటే ఆ సమాజంలో ఉన్నటువంటి వారికి ఒక ఆలోచన ఉండేది, అభిప్రాయం ఉండేది. అదేంటంటే మనిషి కన్నా ఈ యొక్క ఆత్మ ఎక్కువ కార్యములు, అద్భుతములు చేయగల శక్తి గలది అని. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏవైనా అద్భుతాలు చేశాడా? ఆయన ఏలియా వంటి ఆత్మతో వచ్చాడు, ఏలియా శక్తితో వచ్చాడు, కానీ ఏలియా వంటి అద్భుతాలు ఏవైనా చేశాడా అంటే ఏమీ చేయలేదు. ఒక వచనం యోహాను సువార్త 10వ అధ్యాయం 41వ వచనంలో అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియను చేయలేదు కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవనిరి. సో యోహాను ఏ సూచక క్రియ చేయలేదు. సో అక్కడ యేసు గురించి 3 రకాలైనటువంటి అభిప్రాయాలు మనకు కనబడుతున్నాయి. హేరోదు గతాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. అదే 16వ వచనంలో ఏమంటాడు? నేను తలగొట్టించిన యోహానే మృతుల్లో నుండి లేచి ఉన్నాడని చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ మార్క్ ఏం చేస్తాడంటే కొంత ప్రస్తుతము చెప్పిన తర్వాత ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్తాడు. అండ్ ఈ ఫ్లాష్ బ్యాక్లో హేరోదు ఏ ప్రకారము బాప్తిస్మం ఇచ్చి యోహానుతో ప్రవర్తించాడు, అతన్ని ఎట్లా చంపించాడు అన్నదంతా కూడా మనకి ఇక్కడ రాశాడు. సో ఇది మరి ఒక రకంగా ఫ్లాష్ బ్యాక్ అండ్ ట్రాష్ బ్యాక్. హేరోదు జీవితంలో ఉన్నటువంటి పాత గత మాలిన్యమైనటువంటి విషయాల గురించి ఆయన మాట్లాడతాడు. సో హేరోదుకి ఇంకా గుర్తుంది, నేను తలగొట్టించిన బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటే మనం అనుకుంటాం మనం ఒక పాపం చేసి, మనం ఒక తప్పు చేసి దాన్ని మర్చిపోవచ్చులే అని. కానీ దేవుడు మన మెమరీ, మన స్మృతిని ఎట్లా తయారు చేశాడు? మన కాన్షియన్స్ అంటే మన యొక్క మనస్సాక్షిని ఎట్లా తయారు చేశాడంటే దాని నుండి ఏది డిలీట్ అవ్వదు. కంప్యూటర్ మీద నుండి ఆ యొక్క డేటా డిలీట్ అయిపోవచ్చు, కానీ మన లైఫ్కి సంబంధించినటువంటి డేటా మంచిది చెడ్డది డిలీట్ అవ్వదు. అఫ్కోర్స్ కొన్నిసార్లు మతిమరుపు వచ్చింది, నాకు గుర్తు రావట్లేదు. నీకు గుర్తు రావట్లేదు అంటే సిస్టంలో అది ఉంది, నీకు అందట్లేదు అది. ఇప్పుడు నా కంప్యూటర్ సిస్టంలో కొన్ని ఉంటాయి, నాకు అందట్లేదు, అందుకని నేను మరి కంప్యూటర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వాళ్ళని పిలిచి దాన్ని బయటికి తీయమని చెప్తాను. సో దేవుడు మెమరీలో లేకపోతే కాన్షియన్స్లో దాన్ని పెట్టేశాడు అండ్ ఇతడికి గుర్తుంది. ఒకటి మనము తప్పకుండా ఒప్పుకుంటాం, అదేంటంటే ప్రపంచంలో ఎంత పెద్ద పాపినైనా పాతి పెట్టేయచ్చు, కానీ పాపమును పాతి పెట్టలేం, పాపాన్ని పాతి పెట్టలేం. సో హేరోదు చేసినటువంటి ఘోర కృత్యం ఏంటో అతనికి తెలుసు, అది అతడు పాతి పెట్టలేడు. సో ఈ యొక్క ప్యాసేజ్లో హేరోద్స్ యారగెన్స్ ముఖ్యంగా కనపడుతుంది, హేరోది యొక్క పొగరు అండ్ హేరోదియస్ వెంజెన్స్, హేరోదియా యొక్క పగ, ఇవి ముఖ్యంగా మనకి ఇక్కడ కనబడతాయి. సో ఆ రెండు వారిని, వారి యొక్క కుమార్తె సలోమి, ఆమె పేరు హేరోదియా కుమార్తె పేరు సలోమి, ఆమెను అండ్ అనేకులను అవి ప్రభావితము చేసాయి. ఒకసారి ఒక తల్లి తన బిడ్డకి, కుమారుడికి ఇంగ్లీష్ నేర్పిస్తోంది, ఇంగ్లీష్ వొకాబులరీ నేర్పిస్తోంది. సో సి దగ్గరకు వచ్చింది. సి దగ్గరకు వచ్చినప్పుడు 2 మరి సమానమైనటువంటి పదాలు అతడికి ఆ యొక్క బుక్లో రాసింది. ఒకటేమో కాన్షియస్, స్పృహ,
ఇంకొకటేమో కాన్షియన్స్, మనస్సాక్షి. సో కుమారుడిని అడిగింది, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్షియస్ అండ్ కాన్షియన్స్? సో వెంటనే ఆ చిన్న పిల్లవాడు తడుముకోకుండా చెప్పేశాడు, మామ్, ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే కాన్షియస్ ఈజ్ వెన్ యూ ఆర్ అవేర్ ఆఫ్ సంథింగ్. స్పృహ కలిగి ఉండడం అంటే నీ ఒక దానిని ఎరిగి ఉండుట. కాన్షియన్స్ ఈజ్ వెన్ యూ విష్ యు వర్ నాట్. కాన్షియన్స్, మనస్సాక్షి అంటే అయ్యో నేను దాన్ని గుర్తుపెట్టుకోకపోతే, అది నాకు జ్ఞాపకం రాకపోతే, నన్ను వెంటాడకపోతే బాగుండు అనుకోవడం. ఈ రోజుల్లో మనము ఎయిర్పోర్ట్కి వెళ్తే డొమెస్టిక్ అయినా ఇంటర్నేషనల్ అయినా ఎక్కడికి వెళ్ళినా సరే మెటల్ డిటెక్టర్ గుండా మనల్ని అవతలికి తీసుకుని పోయిన తర్వాత, అంటే రమ్మంటారు, వచ్చిన తర్వాత మన బాడీ అంతా కూడా ఆయన మెటల్ డిటెక్టర్తో చెక్ చేస్తాడు. ఎందుకంటే ఏదైనా ఇనుము, లోహము అట్లాంటివి మనము ఆయుధాలు లోపల దాచుకుని పోతున్నామా దాన్ని పట్టుకోవడానికి. దీని ఐడియా ఎట్లా వచ్చిందంటే, హిస్టరీ ప్రకారము ఎన్నో వందల సంవత్సరాల క్రితము థాయిలాండ్ రాజుల పరిపాలనలో ఉన్నప్పుడు ఆ రాజుల దగ్గరికి వచ్చేటువంటి వారిని ముందు సెక్యూరిటీ చెక్ చేసేవారు. సో థాయిలాండ్లో ఒకప్పటి చాంగ్ యాన్ అనేటువంటి ఏన్షియంట్ క్యాపిటల్లో వారు ఏం చేసేవారంటే, లోడ్ స్టోన్ని, అంటే సహజమైనటువంటి అయస్కాంతపు రాతిని పైనుండి కింద దాకా ఇట్లా డోర్లాగా పెట్టేవారు. ఎవడైనా కత్తో లేకపోతే ఇంకేదన్నా లోహమో పెట్టుకొని వస్తుంటే వాడు అక్కడికి రాగానే ఆ యొక్క రాయి వాడిని తన వైపు లాగేసుకుంటుందన్నమాట. లాక్కోగానే వాడు తడుముకుంటాడు. అక్కడ బయట ఉన్నటువంటి సైనికులు దాన్ని గమనించి వాడిని పట్టుకొని లోపల నుండి దాన్ని తీసేసుకుంటారు, వాడిని జైల్లో పెడతారు. కాన్షియన్స్ ఏంటంటే, దేవుడి యొక్క కనబడని హస్తము మనలో ఉన్నటువంటి ఆ పాపిష్టి విషయాన్ని ఆయన వైపుకి లాగేటువంటి విషయం అన్నమాట. సో మన మనస్సాక్షి మనల్ని విడిచిపెట్టదు, ఇతరులు మనల్ని విడిచిపెట్టొచ్చేమో కానీ హేరోదు దాని చేత పీడించబడుతున్నాడు. 17-18 వచనాలు మీరు గమనిస్తే, హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట, ఇక్కడ మార్కు చేర్చుకొనుట అన్నాడు, మత్తయి ఉంచుకొనుట అంటాడు, నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. సో ఇక్కడ జోసిఫస్ అనేటువంటి యూదుల చరిత్రకారుడు రాసినటువంటి చరిత్రలో ఈ ఉదంతం ఉంది. కొంత వేరియేషన్తో ఉంటుంది, చిన్న చిన్న మరి వ్యత్యాసాలు ఉంటాయి మార్కు సువార్తకి జోసిఫస్కి. కాకపోతే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, హేరోదు అంతిప మొదట వివాహితుడు. ఆయన నబాటియన్ రాజు అయినటువంటి అరేటస్ IV యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆమెకు ఆయన విడాకులు ఇచ్చినందుకు అరేటస్ హేరోదు మీదకి యుద్ధానికి వచ్చాడు, హేరోదు యొక్క సైన్యాన్ని ఓడించాడు. అండ్ ఆ టైంలో యూదులందరూ అనుకున్నారు, హేరోదు చేసిన పాపానికి దేవుడు తగిన శాస్తి చేశాడు. నౌ గ్రేట్ హేరోదు ఉన్నాడు కదా, హేరోదు ద గ్రేట్, ఆయనకి ఎక్కువ మంది 10 మంది భార్యలు, ఎక్కువ మంది పిల్లలు అని చెప్పాను. దాంట్లో ఒక కుమారుడి పేరు అరిస్టోబులస్. ఈ హేరోదు అంతిపాకి అతడు సవతి సహోదరుడు, అంటే ఇద్దరి తల్లులు వేరు వేరు. హేరోద్ ద గ్రేట్ తండ్రి ఒకడే, తల్లులు వేరు. సో అరిస్టోబులస్ యొక్క కుమార్తె హేరోదియా. అంటే అంతిపాకి ఆమె ఏమవుతుంది అంటే నీస్ అవుతుంది, సహోదరుడి యొక్క కుమార్తె. తరువాత ఆమె హేరోద్ ద ఫిలిప్ని పెళ్లి చేసుకుంది. మీరు లూకాలో ఉన్నటువంటి ఫిలిప్ ద ఫస్ట్, ఆయన గురించి ఇక్కడ మనకి చెప్పబడట్లేదు. ఇంకొక ఫిలిప్ ఉన్నాడు, హేరోద్ ద ఫిలిప్, ఆయన కూడా ఈయనకి మరి బంధువే, హేరోద్ అంతిపాకి బంధువే. ఆయన్ని పెళ్లి చేసుకుంది. సో తన నీస్ అయినటువంటి ఆమె తన సహోదరుడి యొక్క భార్య, అంటే తనకు మరి సిస్టర్ ఇన్ లాగా ఉన్నటువంటి ఆమెను హేరోదు అంతిప రోమ్ నగరానికి వచ్చినప్పుడు చూశాడు. చూడగానే ఆమెను మోహించాడు. మోహించి ఏం చేశాడంటే, నేను నా భార్యను విడిచిపెడతాను, నువ్వు నీ భర్తను విడిచిపెట్టేసి మన ఇద్దరం కలిసి మరి మన జీవితం గడుపుదామంటే హేరోదియా వెంటనే ఆయనకి సై అంది. సో ఆ ప్రకారం వారు చేశారు. కనుక వీరిద్దరూ మరి వీరి యొక్క స్పౌసెస్ని విడిచిపెట్టేశారే కానీ స్పౌసెస్ వీరిని విడిచిపెట్టలేదు. సో దీన్ని విడాకులు అనలేం, వీరిద్దరిది వివాహము అనలేం. కనుక అది ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహానుకు చాలా ఘోరమైనటువంటి కృత్యముగా అనిపించింది. హేరోది యొక్క ఫ్యామిలీ ట్రీని మీరు చూస్తే దాంట్లో ప్రతి విధమైన పాపము ఘోరం ఉంటుంది. ఇన్సెస్ట్
అంటే వావి వరుసలు లేకుండా వారు ఎవరిని పడితే వారిని కామించేవారు, వారితో శయనించేవారు, వారిని పెళ్ళాడేవారు. సో జస్ట్ ఇమాజిన్ చేయండి, సవతి సహోదరుడి యొక్క కుమార్తె తన సహోదరుడి యొక్క భార్య, అండ్ వారికి ఒక కుమార్తె, ఆమె హేరోదియ కుమార్తె, ఆమె పేరు యోసిఫస్ ప్రకారము సలోమి. అట్లా ఈ యొక్క హేరోదు కుటుంబం అంతా కూడా కలుషితం అయిపోయింది. సో వీరిద్దరి వివాహము యూదా మతం ప్రకారము, జ్యూయిష్ లా ప్రకారము చెల్లదు. కానీ హేరోదియ చాలా కపటి, అంటే చాలా స్ట్రాటజిక్ పర్సన్ అన్నమాట, కుట్ర పన్నేటువంటిది. రోమన్ లా కింద అది చెల్లుతుందండి. కానీ యూదులు ఏం చేశారంటే, మేము గాడ్స్ లా తప్ప ఏ లాని ఒప్పుకోము కనుక ఇది చెల్లదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను రోమన్ లా ప్రకారము ఉండడు, ఆయన డివైన్ లా ప్రకారము ఉంటాడు కనుక దాని ప్రకారం ఇది చెల్లదని చెప్పాడు. ఎందుకు చెల్లదు? ధర్మశాస్త్రం ప్రకారము 2 వచనాలు మీరు రాసుకోండి, తర్వాత చూసుకోండి, నేను మీకు వినిపిస్తాను. లేవియా కాండం 18:6లో, లెవిటికస్ 18:6లో, లేవియా కాండం 18:6లో, మీలో ఎవరునూ తమ రక్త సంబంధుల మానఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు, నేను యెహోవాను. అదే లేవియా కాండం 20:21 వచనంలో, లెవిటికస్ 20:21లో, ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకుని ఎడల అది హేయము, వాడు తన సహోదరుని మానాఛాదనమును తీసెను, వారు సంతానహీనులై ఉందురు. సో దేవుడు చెప్తున్నాడు అనమాట, నీవు నీ స్వంత వారిని మరి నీవు చేసుకోకూడదు, వారితో నీవు సంపర్కము కలిగి ఉండకూడదు. లెవిరెట్ మ్యారేజ్, పాత నిబంధనలో దేవుడు పెట్టినటువంటి లెవిరెట్ మ్యారేజ్ అంటే, ఒక ఇంట్లో 4 సహోదరులు ఉన్నప్పుడు పెద్ద సహోదరుడికి వివాహం అయింది, సంతానము లేదు, పెద్ద సహోదరుడు అకస్మాత్తుగా చచ్చిపోయాడు, అప్పుడు ఆమెను 2వ సహోదరుడు పెళ్లి చేసుకుని ఆమెకు సంతానాన్ని ఇవ్వాలి. ఇది దేవుడు పెట్టిన దేవధర్మం. అది మీరు తర్వాత ద్వితీయోపదేశకాండం 25 నుండి 10 వచనాల వరకు చదువుకోండి. డ్యూటరానమీ 25:5-10 అది దేవుడు పెట్టాడు, ఆ ప్రకారము చెయ్యాలి. కానీ వీరు అలా చేయట్లేదు. ఫిలిప్ ఇంకా బ్రతికున్నాడు, కానీ హేరోదియాలు పెళ్లి చేసేసుకున్నారు. దాన్ని వివాహం అనరు, ఉంచుకోవడం అంటారు. ఇప్పుడు ఇక్కడ లూకా సువార్త దీని గురించి రాసినప్పుడు 3:19-20 వచనాల్లో ఇంకా కొంత వివరం ఇస్తాడు మనకి. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సహోదరుని భార్య అయిన హేరోదియ నిమిత్తమును యోహాను అతనిని గద్దించినందుకు, అది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను. సో యోహాను ఒక్కడు హేరోదును ఎదుర్కొన్నాడు, యోహాను ఒక్కడు హేరోదును గద్దించే ధైర్యము చేశాడు. యోహాను ఒక ప్రవక్త, ఒక దేవుని సేవకుడు, ఈయనేమో ఒక అధిపతి, చతుర్థాధిపతి, అండ్ ఆ పాటికి రాజుగా కూడా సమాజంలో చలామణి అవుతున్న వ్యక్తి. అతన్ని ఈయన గద్దించాడు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను నిజముగా కన్విక్షన్ ఉన్న వ్యక్తి, నమ్మిన దానికి 100% తన్ను అప్పగించుకున్నటువంటి వ్యక్తి. ఇది దేవుడి దృష్టిలో పాపము, ఆ పాపము చేసిన వాడు ఎవడైనా సరే వాడిని అది పాపమని చెప్పే వరకు ఆయన నిద్రపోడు. సో అందుకని ఆయన ఆ ప్రకారము చెప్పాడు. మనము బైబిల్లో చూసాం ఆల్రెడీ. ఆయన దగ్గరికి పరిసయ్యులు వచ్చినా, ఆయన దగ్గరికి శాస్త్రులు వచ్చినా, యాజకులు వచ్చినా, ఎంతటి వారు వచ్చినా కూడా వారందరికీ మారుమనసు పొందమని ఆయన హెచ్చరిక చేశాడు. సో భయము లేని బోధకుడు, అండ్ ఎవరికి భయపడనటువంటి అంకిత భావం ఉన్న భక్తుడైన యోహాను. సో దాన్ని బట్టి దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు? నా భక్తులు, నా బోధకులు ఇట్లా ఉంటారు. ఎదుటి వ్యక్తిలో వాక్యానికి ఉల్లంఘన, వాక్యానికి వ్యతిరేకత, వాక్యానికి అవిధేయత వారికి కనబడితే వారు ప్రేమతో సత్యము చెప్తారు, వారు ఊరుకోరు. వారు అవతల వ్యక్తికి సహాయం చేయాలన్నా కూడా వాడి యొక్క తప్పేంటో వారికి చెప్పాలి, వారి పాపమేంటో వారికి ఎత్తి చూపాలి, అండ్ వారు దాంట్లో నుండి బయటపడేటట్టు చెయ్యాలి. వారు మౌనంగా ఉండకూడదు. సో చర్చెస్ని దేవుడు మందలను పాస్టర్లకు అప్పగించినప్పుడు పాస్టర్ల యొక్క ప్రధాన బాధ్యత వారిని పోషించుటే కాదు, వారిని పరిరక్షించుట, వారిని కాపాడుట. తోడేళ్ల బారిన వాడు పడి నాశనం అవ్వకుండా కాపాడుతారు, బట్ సొంత పాపిష్టి కోరికలకు వారు బలి కాకుండా కూడా వారిని కాపాడాలి. సో ఇది వారు చేసినప్పుడు ఈ యొక్క అడ్మానిషన్ లేకపోతే రెబ్యూక్ అనేది పబ్లిక్గా ఉంటుంది, ప్రైవేట్గా ఉంటుంది, కొన్నిసార్లు ఏకాంతములో, కొన్నిసార్లు బహిరంగంగా చేయాల్సి ఉంటుంది. అండ్ దేవుడి సేవకులు చేసినప్పుడు చిన్నవారినైనా చేస్తారు, పెద్దవారినైనా చేస్తారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను మామూలు సామాన్యులను గద్దించాడు, సరిచేశాడు, సామంతులను గద్దించాడు, సరిచేశాడు. పక్షపాతం లేకుండా వారు ఆ పని చేయాలి, అట్లాగే ఆయన చేశాడు.
కాకపోతే బాప్తిస్మం ఇచ్చి యోహాన్లో మనకు కనబడేటువంటి ఒక వివేకముతో కూడిన విషయం ఏంటంటే సరైన సమయంలో సరైన రీతిలో సరైనటువంటి విషయమునెత్తి అతన్ని అంటే హేరోదును దిద్దుబాటు చేశాడు. సో బాప్తిస్మం ఇచ్చి యోహానుకు ఎంతో వివేకం ఉంది, దాన్ని స్థిరముగా తీవ్రముగా నమ్మకముగా కరెక్ట్ చేశాడు. చరిత్రలో హెన్రీ ది 8th అనేటువంటి ఒక రాజు ఉండేవాడు ఇంగ్లాండ్కి. అతడు కూడా చాలామందిని పెళ్లి చేసుకున్నాడు. ఒక భార్యతో అన్నాడు, నేను నిన్ను ఎక్కువ కాలం ఉంచుకోను, ఏం భయపడొద్దు అనేసి. ఆ టైంలో హ్యూ లాటిమర్ అనేటువంటి ఒక బిషప్ ఉండేవాడు. సో హ్యూ లాటిమర్ని మామూలు సేవకుడిని హెన్రీ ది 8th బిషప్ చేశాడు. బిషప్లకి న్యూ ఇయర్ రోజున హెన్రీ ది 8th రాజుగారిని కలిసి వారికి ఖరీదైన బహుమానాలు ఇవ్వడం అలవాటు. సో అట్లాగే అందరూ వచ్చారు. సో హ్యూ లాటిమర్ కూడా వచ్చాడు. నూతన నిబంధన బైబిల్ పట్టుకుని వచ్చాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం దగ్గర 2 ఆకులు అట్లా పెట్టాడు. సో రాజుగారి చేతిలో నూతన నిబంధన పెట్టగానే తెప్పగానే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం కంటబడేటట్టు పెట్టిపోయాడు. అక్కడ ఏముందంటే, వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. సో హ్యూ లాటిమర్ కింగ్ హెన్రీ ది 8th ఏమని హెచ్చరిక చేశాడు? నీవు వేశ్య సంగుడవు, నీవు వ్యభిచారివి, నీవు జారుడవు, దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు, జాగ్రత్త. సో ఒకవైపున హేరోదుకి అంతిపకి బాప్తిస్మం ఇచ్చి యోహాను లాంటి వ్యక్తితో సహవాసం ఉండింది, సంబంధం ఉండింది. ఎందుకంటే తర్వాత మనం చూస్తాం ఆయన బోధ చేస్తుంటే ఈయన వినేవాడు. మరొక వైపున హేరోదియాతో ఆయనకి సహవాసం ఉంది, కానీ మంచివాడి బోధ చేత ప్రభావితం అవ్వలేదు, చెడ్డదాని యొక్క పాపిష్టి అంశముల చేత ప్రభావితం అయిపోయాడు. అందుకనే నశించిపోవాల్సి వచ్చింది. సో బ్యాడ్ కౌన్సిల్ అనేది, బ్యాడ్ కంపెనీ అనేది ఎప్పుడు కూడా ప్రమాదకరమైనటువంటి విషయమే. సో ఈ బ్యాడ్ కౌన్సిల్ ఫ్యామిలీలో ఉండొచ్చు, మన సొంత కుటుంబంలో ఉండొచ్చు, వారు ఎవరైనా వారి యొక్క మరి రిలేషన్షిప్ ఏదైనా సరే బ్యాడ్ కౌన్సిల్ ఉంటే బ్యాడ్ కంపెనీ అది. సో అట్లాంటప్పుడు వారికి మనము ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వారి యొక్క సలహా మనం పాటించకపోతే మంచిది. వారి కంపెనీలో మనం ఉండి చెడిపోకుండా వారిని సరిచేయడానికి ప్రయత్నం చేయడం మంచిది. సో హేరోదియా ద్వారా ఇతడు ప్రభావితమైనప్పుడు, ఇక్కడ అందుకనే రాశాడు మార్కు, తన సహోదరుడు భార్యకు హేరోదియాను పెళ్లి చేసుకున్నందుకు ఇట్లా అన్నందుకు ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాల్లో బంధించి ఉండెను. సో ఆమె ఆయన్ని చంపేయాలనుకుంది, కానీ హేరోదుకి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటే సాఫ్ట్ కార్నర్ ఉంది, అభిమానం ఉంది, గౌరవం ఉంది, ఇష్టం ఉంది. కనుక అతన్ని చంపకుండా అరెస్ట్ చేయించి చెరసాల్లో పెట్టించాడు. గ్రీక్ గ్రామర్ ఎట్లా ఉందంటే, చెరసాల్లో కూడా హేరోదుకి తెలియకుండా హేరోదియా బాప్తిస్మం ఇచ్చి యోహానును కుట్రతో చంపకుండా సేఫ్ కీపింగ్లో పెట్టాడు. అంటే హేరోదు పర్మిషన్ లేకుండా బాప్తిస్మం ఇచ్చి యోహాను మీద ఈగ కూడా వాలదు, అంత జాగ్రత్త తీసుకున్నాడు కొంత సమయం వరకు. సెకండ్ పాయింట్ రాసుకునేవారు ఇక 19th verse నుండి 29th వరకు. హేరోదియస్ వెంజన్స్, హేరోదియస్ వెంజన్స్, హేరోదియా పగ, హేరోదు పొగరు, అది మొదటిది. రెండవది హేరోదియా పగ. 19-20 వచనాలు గమనించండి. హేరోదియా అతని మీద పగబట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చెయ్యను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. సో హేరోదియాకి బాప్తిస్మం ఇచ్చి యోహానుకి మధ్యలో ఏమైనా అయిందా మనకి తెలియదు. ఎప్పుడైనా వారిద్దరూ ముఖాముఖిగా ఎదురుపడ్డారా, సంభాషణ ఏమైనా జరిగిందా మనకి తెలియదు. జోసిఫస్ కూడా తన యొక్క హిస్టారికల్ రికార్డులో దాని గురించి ఏమీ రాయడు. హేరోదుకి చెప్పాడు, నీవు నీ సహోదరుడి భార్యను చేర్చుకొనుట ఉంచుకొనుట న్యాయము కాదు, అది అన్యాయం, అది పాపం. సో హేరోదును హెచ్చరించాడు గనుక వారిద్దరి బంధాన్ని ఆయన న్యాయమైనది చట్టపరమైనది కాదన్నాడు గనుక, నన్ను హేరోదు భార్యగా చూడడం బాప్తిస్మం ఇచ్చి యోహానుకి ఇష్టం లేదు గనుక హేరోదియాకి బాప్తిస్మం ఇచ్చి యోహాను మీద పగ అనేది స్టార్ట్ అయిందనమాట. పగ పట్టుకుందనమాట. గ్రడ్జ్ హోల్డింగ్ అంటారు కదా, ఒక మరి ఆయనకి వ్యతిరేకంగా ఒక ఈర్ష్యని ఆమె పెట్టుకుంది, చంపిద్దాం అనుకుంది, కానీ అది అవ్వలేదు ఆమె చేత. ఓల్డ్ టెస్టిమెంట్లో యెజబేలు, ఆహాబులు, న్యూ టెస్టిమెంట్లో హేరోదియా అండ్ హేరోదులు మనకి సమానాంతరులుగా కనబడతారు. అంటే వారి మధ్యలో మనకి కొన్ని
ప్యారలల్స్ కనబడతాయి. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ కూడా అట్లాంటిదే. యూదా రాబైలకి ఒక సామెత ఉండేది. వారు ఏమనేవారంటే, ఒక మంచి స్త్రీ ఒక చెడ్డవాడిని పెళ్లి చేసుకుంటే వాడిని తన వలె మంచి దానిగా మారుస్తుంది. కానీ ఒక మంచివాడు ఎప్పుడు కూడా ఒక చెడ్డదానిని పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే ఆ చెడ్డది ఆ మంచివాడిని చెడ్డవాడిగా మార్చేస్తుంది. యూదుల రాబైలు దీన్ని బలంగా చెప్పేవారు. మళ్ళొకసారి చెప్తాను, స్త్రీలని జాగ్రత్త. ఒక మంచిది చెడ్డ భర్తని మంచివాడిగా చేస్తుంది, కానీ ఒక చెడు భార్య మంచి భర్తను చెడగొడుతుంది. హవ్వ దగ్గర నుండి మనము చూసుకుంటూ వస్తే యెజబేలు, తర్వాత హేరోదియా అట్లా మనకి కనబడతారు వాక్యంలో. లోకంలో చరిత్రలో కూడా మనకు కనబడతారు, క్రైస్తవ సంఘంలో కూడా మనకు కనబడతారు. ఎన్నో చర్చెస్ కూలిపోవడానికి స్త్రీలే కారణం. అది కూడా చరిత్రలో రికార్డ్ అయి ఉంది. విచిత్రం అది, బట్ అది సత్యం. అది ఒక భక్తుడు ఇట్లా అంటాడు, హేరోదియా మ్యారేజ్ సర్టిఫికెట్ మీద బాప్తిస్మం ఇచ్చి యోహాను సంతకము చెయ్యట్లేదు. సో హేరోదియాకి మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండదు. సో హేరోదియాకి మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలంటే బాప్తిస్మం ఇచ్చి యోహానుకు డెత్ సర్టిఫికెట్ ఉండాలి. సో బాప్టిజం ఇచ్చి యోహానుకు డెత్ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు హేరోదియాకి మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తారు. సో హేరోదియా ఏం చేసిందంటే, తప్పు దిద్దిన వ్యక్తిని ద్వేషించింది. తన పాపమేంటో ఎత్తి చూపి సహాయము చేయబోయిన దేవుని ప్రవక్త మీద పగ పెట్టుకుంది. సో దుష్టులు ఎట్లా ఉంటారంటే, వారు దేవుడి ప్రవక్తలై బాప్తిస్మం ఇచ్చి యోహానుకు ఒక విశిష్టత ఉంది. ఆయన పుట్టుకతోనే పరిశుద్ధాత్మతో నిండిన వాడు, యాజకులకి పుట్టినవాడు, అహరోను క్రమంలో ఉన్నవాడు, అంత గొప్ప వ్యక్తుడు. అయినా కూడా మనుషులు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కన్నా గొప్పవాడు లేడని యేసుప్రభు చెప్పాడు. అట్లాంటి వ్యక్తి మీద హేరోదియా పగ పెట్టుకుందంటే అది ఎంత దుష్టురాలో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇమాజిన్. సో మనకి మేలు చేసేటువంటి వారి మీద, మనకు సత్యం చెప్పేటువంటి వారి మీద, మన తప్పును దిద్దేటువంటి వారి మీద, మన తప్పు, మన పాపం, మన నేరం, మన ఘోరం మనకు కనబడినప్పుడు వారు చూసి మనకు చూపించే వారి మీద మనం పగ పెట్టుకోవడం అనేది మన దుష్టత్వానికి ఒక చిహ్నం అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 21-22 వచనాల్లో యేసుప్రభు చెప్పాడు, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంటే పగ పెట్టుకోవద్దని చెప్తున్నాడు. పగ పెట్టుకొని ఈ ప్రకారము మీరు వారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని చెప్తున్నాడు. కానీ ఈమె అతని మీద పగ పెట్టుకుంది. అయితే ఆమె పగ పెట్టుకొని చంపుదాం అనుకుంది, కానీ ఈయన హేరోదు ఆయన్ని చంపనివ్వకుండా కాపాడుతున్నాడు. ఎందుకంటే హేరోదుకి యోహాను నీతిమంతుడని, పరిశుద్ధుడైన మనుషుడని ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుతూ వచ్చాడు. సో హేరోదు బాప్తిస్మం ఇచ్చి యోహానుకు భయపడుతున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని సేవకులకు భయపడుట కన్నా ఆ సేవకుల యొక్క దేవుడికి భయపడితే మంచిది. యు అండర్స్టాండ్? పాస్టర్కి భయపడడం కన్నా పాస్టర్ యొక్క మాస్టర్ యువర్ లార్డ్కి భయపడడం మంచిది. పాస్టర్ గారు కనపడగానే టీవీ ఆఫ్ అయిపోద్ది టక్కున. ఎందుకంటే వారు అంతకుముందు ఇంట్లో కూర్చొని పాస్టర్ గారు ఇంటికి వస్తారని తెలియకుండా టీవీలో సినిమా చూసేస్తున్నారు. పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్ చెప్పగానే టంగున ఆఫ్ చేసేస్తారు. రిమోట్ కిందే ఉంటుంది, నొక్కేస్తారు దాన్ని. అరే, అప్పటిదాకా దేవుడు నిన్ను చూశాడు, నువ్వెంత సంతోషించావో, నీవెట్లా దొల్లావో, నీవెట్లా నవ్వావో, నీవేమేమి చూసావో, ఏమేమి కోరావో అంతా నీ దేవుడు. పాస్టర్ ఎప్పుడు చూడలేనిదంతా చూసినా నీకు భయం లేదు. కానీ పాస్టర్ గారు రాగానే టంగున ఆపేసి భయపడిపోతే ఎట్లా? సో పాస్టర్ల కోసం కాదు మనం బ్రతకాల్సింది, దేవుడి కోసం. ద గ్రేట్ ఇటర్నల్ మాస్టర్. ఆయనకి భయపడితే పాస్టర్ని ఎంత గౌరవించాలో అంత గౌరవిస్తాం, వారికి ఎట్లా లోబడాలో అంత లోబడతాం. సో బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధ కఠినముగా ఉంటుంది, తీక్షణముగా ఉంటుంది, సూటిగా ఉంటుంది. ఖడ్గము హృదయానికి గుచ్చితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఆ బోధను హేరోదు వింటున్నాడు. ఒకసారి విని ఊరుకోలేదు. ఆయన్ని చెరసాల్లో పెట్టాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను 1 సంవత్సరం జైల్లో ఉన్నాడు. సో అప్పుడప్పుడు హేరోదు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి రావడం, లేకపోతే యోహాను తన దగ్గరికి తెప్పించుకోవడం, ఆయన యొక్క బోధ వినడం చేసేవాడు.
విని సంతోషించేవాడంట. ఏమి చెయ్యాలో తోచకపోయినా కూడా సంతోషించేవాడు. ఓల్డ్ మ్యానుస్క్రిప్ట్స్లో 2 రకాలుగా ఉంటుంది, ఇప్పుడు దాంట్లోకి నేను వెళ్ళను. విన్నాడు, ఏమి చెయ్యాలో యోహాను చెప్పాడు, కానీ ఇతనికి ఏమి చెయ్యాలో దిక్కు తోచట్లేదు. వింటున్నాడు, సంతోషిస్తున్నాడు, ఏమి చెయ్యట్లేదు. 1657లో జార్జ్ ఫాక్స్ అనేటువంటి దైవ సేవకుడు స్కాట్లాండ్లోని ఎడిన్బరాకు వచ్చాడు. అక్కడ మ్యాజిస్ట్రేట్స్, ఆ పట్టణపు న్యాయాధిపతులు అతన్ని పిలిచి అతన్ని పరీక్షించిన తర్వాత అతన్ని వారంలోపు స్కాట్లాండ్ విడిచి వెళ్ళిపోమని ఆదేశం ఇచ్చారు. సో అప్పుడు జార్జ్ ఫాక్స్ చెప్పాడు, నేను వెళ్ళిపోతాను, కానీ వెళ్ళిపోక మునుపు నేను మీకు దేవుడి సత్యం వినిపించాలి. మీరు దేవుడి ప్రతినిధులుగా, దేవుడి యొక్క ప్రజలుగా, దేవుడు కోరినట్టు లేరు, నేను మీకు దేవుడి సందేశం ఇవ్వాలి. వాళ్ళు మేము నిన్ను వినము అన్నారు. అప్పుడు ఆయన జార్జ్ ఫాక్స్ అన్నాడంట, ఫరో, మరి అంత పెద్ద ఐగుప్తు ఫరో అయినా కూడా మోషే అహరోన్లు పోయి దేవుడి సందేశం ఇస్తే విన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను పోయి హేరోదుకు సందేశం ఇస్తే విన్నాడు. కనుక మీరు కూడా నా సందేశం వినకుండా నేను పోను అంటే వారు వినలేదు. వారు అతన్ని వెళ్ళగొట్టారు. నాకు అనిపించింది ఈ రోజున మరి ఎంతమంది ఆ స్థితిలో ఉన్నటువంటి వారు, అంటే నిజంగా విచ్చలవిడిగా ఉండి దేవుడి భయము, మనిషి భయం లేకుండా, ఎవరిని లెక్క చేయకుండా బతికేటువంటి వాడు ఒక పరిశుద్ధ ప్రవక్త యొక్క బోధ వినుట అవసరమా? కానీ ఇక్కడ మనకి ఎట్లా కనబడతారంటే, మేము రక్షించబడ్డాం, మేము పాపక్షమాపణ పొందాం, మేము ఆత్మచేత నింపబడ్డాం, మేము దేవుడి ప్రజలు, మేము కవెనెంట్ మెంబర్స్ అని చెప్పేవారు దేవుడి వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపనప్పుడు, క్రమం తప్పకుండా వాక్యాన్ని విన్నప్పుడు, ఒకటి చెప్తాను, ఈ రోజున మీరు ఎన్ని గ్యాడ్జెట్స్లో వాక్యం విన్నా, చర్చిలో మీరు ప్రజెంట్ అయ్యి వాక్యం వినేదానికి వాటికి పొంతనే లేదు. అంటే దెర్ ఈజ్ నో కంపారిజన్ బిట్వీన్ దోస్ టూ. వాటిల్లో మీకు ఆడియో వినపడవచ్చు, వీడియో కనపడవచ్చు, కానీ ఇక్కడ సంఘముల మధ్య సంఘానికి ప్రభు అయిన యేసు సజీవుడిగా సంచరిస్తాడు. ఆయన ఎవరిని తాకుతాడు, ఎవరిని స్పృశిస్తాడు, ఏ ఆత్మలో ఏ లోపాన్ని సరిచేస్తాడు, ఏ హృదయానికి ఏ దర్శనం ఇవ్వాలి, ఏ వ్యక్తి జీవితాన్ని ఏ రకంగా తిప్పాలి అనేది చర్చిలో ఆయన చేసినట్టు ఎక్కడా చేయదు. అందుకనే ఆన్లైన్ చర్చ్ కాదు, ఆన్లైన్ మెసేజెస్ మనకి మామూలుగా ఉపయోగపడతాయి, కానీ సంఘంలో మనకి ఉన్న దీవెన ఆన్లైన్లో మనకి దక్కదు. హేరోదు పోయి స్వయంగా విన్నాడు. హేరోదుకి ఆన్లైన్ ఆఫర్ లేదు, టేపులు లేవు. హేరోదు విన్నాడు. సో మన పిల్లలకి ఒక భక్తుడు ఇట్లా అనేవాడు, మీ పిల్లలకి కాళ్ళు చేతులు, పుట్టినప్పుడు శిశువుగా ఉన్నారు, కాళ్ళు చేతులు ఉన్నాయి, కాళ్ళు పొడవుగా పెరిగిపోతున్నాయి, చేతులు బొత్తిగా పెరగట్లేదు. వారు ఎట్లా ఉంటారు? వికారముగా ఉంటారు. మనం కావాల్సింది ఏంటంటే కాళ్ళు చేతులు సమానంగా పెరగాలి, అందంగా ఉండాలి. కొంతమందికి హృదయాలు ఏమాత్రం పెరగవు, హృదయాలు అట్లా సంకుచితంగా ఉంటాయి, తలలు మాత్రం వాచిపోతుంటాయి. సో హృదయం పెరగకుండా తల వాచిపోవడం మంచిది కాదు. అంటే మీ హృదయానికి సరైనటువంటి అవగాహన లేకుండా, సత్యమేంటో అసత్యమేంటో మీకు తెలియకుండా, మీ తలలో మీకున్నటువంటి ప్రతి అభిప్రాయము, మూర్ఖ విషయమును మీరు నోరుంది కదా అని పడపడ అనేస్తే, దాని ప్రకారం మీరు ప్రవర్తిస్తే అది మీకు చేటు అని అంటాడు. అండ్ ఆయన జాన్ బనియన్ రాసినటువంటి పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్లో మిస్టర్ టాకటివ్ గురించి చెప్తాడు. మాట్లాడేవాడు, వాడి పేరే మాట్లాడేవాడు. వీడు పరలోకానికి మార్గం గురించి మాట్లాడుతూనే ఉంటాడు, కానీ ఆ దారిలో ముందుకు పోడు. పరలోకానికి మార్గం గురించి మాట్లాడుతూనే ఉంటాడు, కానీ ఆ దారిలో ముందుకు పోడు. సో మీరు దేవుడి వాక్యము ఎంత వింటున్నారు? 52 వారాలు ఉంటాయి సంవత్సరానికి. అఫ్కోర్స్ నాకు తెలుసు 52 రావడం కష్టమని, కొన్నిసార్లు కొన్ని కారణాల చేత మిస్ అవుతాం, దట్స్ ఓకే. కానీ మీ హార్ట్ ఎక్కడుంది? మీరు రెగ్యులర్ చర్చ్ మెంబరా, రెగ్యులర్ గాడ్స్ వర్డ్ హియరరా, లేకపోతే మీరు కన్వీనియంట్గా వచ్చిపోయేటువంటి అటెండరా? అట్లయితే మీరు నష్టపోతారు. మెగా చర్చెస్లో ఎవరిని పట్టించుకోరు, ఒకటే చూస్తారు, వీడు వచ్చాడు ఇచ్చాడా. ఇప్పుడు అట్లాంటి సాఫ్ట్వేర్ కూడా ఉంది. వీడి ఖాతాలో నుండి పడిందా, వీడికి దేవుడి యొక్క వాక్యం వినబడిందా కాదు, వీడి సొమ్ము మన ఖాతాలో పడిందా, అది చూసుకుంటున్నారు అంతే. అందరూ కలిసి నరకానికి పోతారు, వారికి ఏమి ఇష్యూ లేదు. కానీ దేవుడికి అండ్ దేవుడి యొక్క వాక్యానికి, దేవుడి నిజమైన సేవకులకి అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. 2.5 గంటలు మనం కలిసినప్పుడు మన జీవితాలు మారాలి, మన జీవితాల్లో దేవుడి కార్యము జరగాలి.
ఆత్మదేవుడు మనల్ని బట్టి సంతోషించాలి, అంతేగాని దుఃఖించకూడదు. సో మనము వింటున్నాము, ఏమి చేయాలో తోచకుండా ఏమి చేయకుండా ఉంటున్నామా? అయితే హేరోదు టైప్. 21, 22 వచనాలు మీరు గమనిస్తే, అయితే తగిన దినం ఒకటి వచ్చెను, ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిన కూర్చున్న వారిని సంతోషపరిచెను కనుక, రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. సో తగిన దినం ఒకటి వచ్చింది, ఆపర్చున్ టైం వచ్చింది, సూటబుల్ డే వచ్చింది. ఎవరికి? హేరోదియాకి. హేరోదు బర్త్డే వచ్చింది. సో వారు మరి గొప్పగా గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్లు చేసుకుంటారు. భక్తిపరులైన యూదులు దాన్ని అసహించుకుంటారు, కానీ భక్తిహీనులైనటువంటి అన్యులు దాన్ని చేసుకుంటారు. సో ఈయన కూడా చేసుకున్నప్పుడు ఏం చేశాడు? ఈయన రాజ్యంలో ఉన్నటువంటి పొలిటికల్, మిలిటరీ అండ్ నోబుల్ మెన్ని పిలిచాడు. రాజకీయంగా సైనిక అధికారులు అండ్ సామాజికంగా ఉన్నతుల్ని పిలిచాడు. వారందరినీ విందులో కూర్చోబెట్టాడు. వారందరూ విందులో కూర్చున్నప్పుడు హేరోదియ కుమార్తె వచ్చింది. ఆమె పేరు మార్కు చెప్పడు, జోసిఫస్ చెప్పాడు. ఆమె పేరు సలోమి. సో వచ్చి నాట్యమాడింది. నా ఇప్పుడు ఒక హిస్టారికల్ రికార్డ్ జోసిఫస్ ఏం రాశాడంటే, హేరోదుకి టైబేరియస్ క్యాపిటల్, కానీ గలిలియ ప్రాంతం నుండి 2 దినాల ప్రయాణ దూరంలో మకారియస్ అనేటువంటి ఇంకొక కోట ఉండేది. దాంట్లో భూగర్భ చెరసాల ఉండేది. సో జోసిఫస్ ప్రకారము మకారియస్లో ఉన్నటువంటి భూగర్భ చెరసాలలో బాప్తిస్మం ఇచ్చి యోహాను భద్రంగా పెట్టబడ్డాడు. మరి హేరోదు గలిలియలో ఈ యొక్క విందు చేసి ఉంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను తల వెంటనే ఎట్లా తెగగొట్టాడు అన్నది ప్రశ్న. బాప్తిస్మం ఇచ్చి యోహాన్నైనా ఇక్కడికి పిలిపించి ఉండాలి, లేకపోతే హేరోదు అండ్ బృందం అంతా పోయి మకారియస్లో ఆ యొక్క విందు చేసుకుని అక్కడే ఆ కార్యాన్ని చేసి ఉండాలి. అక్కడ మార్క్కి జోసిఫస్కి మధ్యలో వ్యత్యాసం ఉందని స్కాలర్స్, ఎక్స్పర్ట్స్ అంటారు. బట్ దాన్ని వదిలేయచ్చు మనం, ఇట్స్ ఎ లైట్ థింగ్. సో హేరోదియ కుమార్తెను ప్రేరేపిస్తే వచ్చి నాట్యమాడిందా, సొంతగా వచ్చి నాట్యమాడిందా మనకు తెలీదు. కానీ ఆమె వచ్చి పురుషులందరూ ఉన్నప్పుడు, అట్లాంటి మరి నీతి న్యాయములు లేనటువంటి వారు విందులో ఉన్నప్పుడు, తాగుతున్నప్పుడు వారి మధ్యలో నాట్యమాడింది. హేరోదు కుమార్తె వయసు ఎంతో మనకి తెలియదు, కానీ అందరి అభిప్రాయం ఏంటంటే షీఈ్ ఎ టీనేజర్. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను తల తెగొట్టించి పల్లెంలో పెట్టి ఒక చిన్న పాపకైతే హేరోదు ఇవ్వమని చెప్పడు. సో షీఈ్ ఎ టీనేజర్, షీ కెన్ హ్యాండిల్. సో ఆమె తాగుబోతుల మధ్యలో, పురుషుల మధ్యలో నాట్యమాడుట హేరోదుకి ఇబ్బంది లేదు, హేరోదియాకి ఇబ్బంది లేదు, ఆమెకి ఇబ్బంది లేదు. తల్లిదండ్రులుగా వారు సిగ్గుపడాలి. ఎందుకంటే తమ కుమార్తె, హేరోదు అంతిప కుమార్తె కాదు, హేరోదు ఫిలిప్ యొక్క కుమార్తె ఆమె. అయినా కూడా హేరోదియా ఇతన్ని భర్త అన్నప్పుడు, ఈయన ఆమెను భార్య అన్నప్పుడు సవతి కుమార్తె కదా, ఆ బిడ్డను ఈయన గౌరవంగా ఉంచాల్సింది కదా. అట్లాంటిది ఏమీ లేదు వీళ్ళకి. అంటే వీళ్ళకి సభ్యత, సంస్కారం అనేవి లేవు. వీరికి సుఖభోగమే ముఖ్యం. అండ్ ఈ అమ్మాయి కూడా చూడండి, అది బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఏమైనా ఆలోచించిందో లేదో మనకు తెలియదు. తల్లిలాగా ఆయన మీద పగబెట్టుకుందో లేదో మనకు తెలియదు. కానీ తల్లి చెప్పినట్టు వినేది అనేది మాత్రం అర్థమైపోయింది. చెడ్డ తల్లి చేతుల్లో ఇదొక కీలు బొమ్మ అనేది మాత్రం అర్థమైపోతుంది. సో వచ్చింది, డ్యాన్స్ ఆడింది. అండ్ ఈ రోజుల్లో డ్యాన్సులు ఆడడం నేను మీకు చెప్పాల్సిన అవసరం ఉందా? ప్రతి మంచి నిన్నటిదాకా మర్యాదగా పెరిగిన అమ్మాయి కూడా, మొన్నటిదాకా మంచి గుణం ఉన్నటువంటి అమ్మాయి అనుకున్న అమ్మాయి కూడా మెడిసిన్ చదివింది, మరి CA చదువుతోంది, లేకపోతే ఇంకొక మంచి ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ కోర్స్ చేస్తోంది. అట్లాంటిది కూడా టిక్టాక్ వచ్చిన తర్వాత ఏమి బుర్రలో బూజు దూరిందో నాకు తెలియదు, కానీ దాన్ని పెట్టేసి దాని ముందు మరి పిచ్చి అండ్ పచ్చి నృత్యాలు చేసి అప్లోడ్ చేయడం అనేది అందరికీ అలవాటైపోయింది. సో రోజంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసేవారు, రోజంతా టిక్టాక్ చూసేటువంటి వారికి ఇది పెద్ద విచిత్రం కాదు. కానీ ఈమె నాట్యం ఆడింది అండ్ హేరోదును అతనితో కూర్చున్నటువంటి వారిని సంతోషపెట్టింది. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధ ఒకవైపు విని సంతోషపడతాడు, ఇంకొక వైపు తాగుబోతుల విందులో ఒక అమ్మాయి వచ్చి నాట్యం ఆడితే చూసి సంతోషపడతాడు. మరి ఇది
కల్చరల్ డ్యాన్సా, సాంస్కృతిక నృత్యమా, ఇరాటిక్ డ్యాన్సా, లేకపోతే వారికి కైపు కలిగించేటువంటి నృత్యమా మనకి తెలియదు. బట్ వారి యొక్క హేరోదియన్లు అందరూ కూడా, హేరోదు కుటుంబం అంతా కూడా చాలా పాపిష్టి కుటుంబము గనుక ఇది మరి వారికి కైపు అంటే ఎరోటిక్ డాన్స్గా ఉన్నా కూడా విచిత్రము అనుకోకూడదు. సో ఒక భక్తుడు అనేవాడు, హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ ఆడ్ మిక్స్చర్. మానవుడు ఒక వింతైనటువంటి కలయిక. వాటిలో రెండు ఉంటాయి, కొంత మంచి ఎక్కువ చెడు. అండ్ హేరోదు బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటే భక్తి గలవాడిగా, ఇష్టము, బోధ ఇష్టము, సంతోషము, ఇక్కడ భోగము, డాన్స్ అది ఇష్టము. జేమ్స్ బాస్వెల్ అనేటువంటి ఒక ప్రముఖుడు తన లండన్ డైరీలో ఇట్లా రాశాడు. మానవుల చిత్రాన్ని ఆయన మనకి చూపిస్తున్నాడు. ఆయన అన్నాడు, ఈరోజు ఆదివారము ఉదయమే నేను సంఘానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాను. ఆరాధనలో ఉన్నప్పుడే రాత్రి ఎక్కడికి వెళ్ళి వేశ్యను ఈ రాత్రికి నేను తెచ్చుకోవాలా అని కూడా ఆలోచించాను. ఉదయమే చర్చిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, అదే సమయంలో రాత్రిపోయి ప్రాస్టిట్యూట్ని ఎక్కడి నుండి నేను ఈ రాత్రికి తెచ్చుకోవాలా అని కూడా ఆలోచించానని జేమ్స్ బాస్వెల్ లండన్ డైరీలో రాశాడు. సో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అన్ ఆడ్ మిక్స్చర్. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు తర్వాత చూసుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 30వ వచనము, యేసుక్రీస్తు వారి పాదములు కడిగాడు. ప్రభు రాత్రి భోజనము అది ఆ సమయము ఆయన రొట్టె ముక్కను తుంచి ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ. సో ప్రభు రాత్రి భోజనంలో పాల్గొన్నాడు. బయటికి వెళ్ళి యేసును 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. నో సర్ప్రైజ్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఏ ఆడ్ మిక్స్చర్. పైకి పరిశుద్ధులు, లోపల పాడు బుద్ధులు. నాకేం వింత కాదు. సో పాపం ఏం చేస్తుంది? మొదట ఇంట్రెస్ట్లను కలిగిస్తుంది, మనకి ఆసక్తిని పుట్టిస్తుంది, తర్వాత ఎక్సైట్మెంట్ని ఇస్తుంది, ఉద్రేకాన్ని తీసుకుని వస్తుంది, ఆ తర్వాత మనల్ని క్యాప్చర్ చేసేస్తుంది. సో మీరు ఏదైనా సరే చూడండి, మొదట ఇంట్రెస్ట్, తర్వాత అది ఎక్సైట్మెంట్, తర్వాత క్యాప్టివిటీ. సో అట్లాగే ఈయన అయిపోయాడు. సో దాని తర్వాత ఏమంటున్నాడు? మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు 23 నుండి 29 వరకు ఏమి అడిగినను నీకు ఇచ్చదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిస్మం ఇచ్చి యోహాను తల అడుగుమనెను. హేరోదియ పగలు రాత్రి బాప్తిస్మం ఇచ్చి యోహాను మరణాన్ని కోరుకుని ఆయన తల ఎప్పుడు తెగుతుందా అని ఎదురు చూసేటువంటి వింత లేడీ. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను తల పల్లెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింప కోరుచున్నానని చెప్పాను. ఈ పిల్లదానికి సలోమికి కనీసం బుద్ధి కూడా లేదు. ఎందుకంటే తల్లి చెడు చేయమంటే ఇది వెంటనే చేసేయడానికి ఎట్లా వచ్చేసింది? ఈ రోజున పిల్లలు కూడా తల్లిదండ్రులు చెడు చేయమంటే వారిని ఆపి అడగాలి, నీకు బుద్ధుందా అని, మర్యాదగానే. నువ్వు చెప్పేది మంచిదా? నీకు మంచిదిగా ఉండొచ్చు, నాకు మంచిదిగా ఉండదు, ఎందుకంటే నేను దేవుడికి భయపడేటువంటి వ్యక్తిని అని చెప్పగలగాలి. కానీ అట్లా చెప్పేవారు చాలా తక్కువ. తల్లిదండ్రులు దేవుడి వాక్యాన్ని వ్యతిరేకిస్తే పిల్లలు కూడా అట్లాగే వ్యతిరేకించేటువంటి వారే ఎక్కువ ఉన్నారు. మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను తల పొలంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపమని కోరుచున్నానని చెప్పాను. రాజు బహుగా దుఃఖపడెను, కానీ తాను పెట్టుకున్న ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అననొల్లకపోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రౌతును పంపెను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తల కొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆ చిన్నది తన తల్లికి ఇచ్చెను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. సో ఒక డ్యాన్స్ మతి పోయేటట్టు చేసింది. ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా ప్రగల్భం పలికేశాడు. సగం వరకు రాజ్యాన్ని ఏది అడిగితే అది ఇచ్చేస్తా. ఎస్తేర్ గ్రంథంలో కూడా రాణి అయినటువంటి ఎస్తేరుకు రాజైన అహష్వేరోషు అట్లాగే అంటాడు. 5వ అధ్యాయం 3వ వచనంలో, రాణి అయిన ఎస్తేరు నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పాను. 3 సార్లు అంటాడు. దాని మెయిన్ మీనింగ్ ఏంటంటే నువ్వు ఏదైనా అడగొచ్చు, నేను ఇస్తాను. హైపర్బోలి అన్నమాట. ఎంతైనా సగం వరకు ఇచ్చేస్తాను. మూర్ఖంగా మాట్లాడాడు. అమ్మాయి వెంటనే అవకాశాన్ని చేజిక్కించుకుంది. తల్లి దగ్గరికి పోయి అడిగింది, తల్లి చెప్పింది, వెంటనే వెనక్కి వచ్చింది. వచ్చేసి చెప్పినప్పుడు హేరోదు ఇప్పుడు డైలమాలో ఉన్నాడు. తనతో కూర్చున్న వారు ఆ ఒట్టు విన్నారు గనుక వారి ముందు ఇప్పుడు తన పరువు పోకూడదు.
అంటే ఒక పాపాత్ముడి పరువు పోవడము ముఖ్యమా, ఒక పరిశుద్ధుడి ప్రాణం పోవడం ముఖ్యమా? మీరు ఆలోచించండి. పాపాత్ముడి పరువు పోతే పర్వాలేదు, ఒక పరిశుద్ధుడి ప్రాణం పోకూడదు. పాపాత్ముడి పరువు ప్రపంచానికి ఉపయోగపడదు, ఒక పరిశుద్ధుడి ప్రాణం ప్రపంచంలో అనేకులకు ఉపయోగపడుతుంది. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి అతడు బాధపడ్డాడే కానీ అతన్ని మరణానికి అప్పగించకుండా ఉండలేదు. అందుకే నేను అడుగుతాను, నీవు బాధపడుతున్నావు కానీ బంట్రోతుకి నువ్వే ఆజ్ఞిస్తున్నావు, పోయి తల తెగ్గొట్టు అని. నీ బాధ బంట్రోతు ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను తల తెగ్గొట్టకుండా ఎందుకు ఆపలేకపోయింది? నీ కన్నీళ్లు ఎందుకు నిన్ను నిజంగా యేసుక్రీస్తు కాళ్లకు కట్టి పారేయలేకపోతున్నాయి? కన్నీళ్లు కారుస్తున్నావు, ప్రార్థనలో కార్చొచ్చు, సభలో కార్చొచ్చు, ఎక్కడైనా కార్చొచ్చు. ఆ యొక్క పెద్ద మీటింగ్లో హైప్ క్రియేట్ చేసి అట్మాస్ఫియర్ అట్లా తీసుకురాగానే ఏడ్చేవారు చాలామంది ఉన్నారు, మొసలి కన్నీళ్ళ క్రైస్తవులు. కానీ యేసుక్రీస్తు కాళ్ళకి వారు కట్టివేయబడట్లేదు. ఈయన దుఃఖము బంట్రోతు చేతిని ఆపు చేయలేకపోయింది. ఎంతోమంది దుఃఖం అంతే. సో మనిషి ఎన్నో రకాలుగా దుఃఖపడతాడు, ఎన్నో రకాలకి తన బాధను ఆయన వ్యక్తపరుస్తాడు. మంచిదానికి బాధపడేవాడు, చెడ్డదానికి బాధపడేవాడు ఉన్నాడు. బహుగా దుఃఖపడ్డాడంట, కానీ ఏమి చేయలేదు. సో ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను తల తెగొట్టబడింది, వెంటనే పోయాడు, వెంటనే ఆ యొక్క బంట్రౌతు తల తీసుకుని వచ్చేసాడు. అప్పటిదాకా కాపాడిన హేరోదు అంతం వరకు కాపాడలేకపోయాడు. ప్రెషర్ చూడండి, సిన్ యొక్క ప్రెషర్ ఎట్లా ఉంటుందో చూడండి. అంతం అందించేంత వరకు, నీకు మేలు చేసే వాడిని దానిని అంతం అందించేంత వరకు పాపం నిద్రపోదు. సో ముళ్ళ కిరీటం పట్టుకున్నటువంటి యేసుక్రీస్తు యొక్క శిష్యులకు, నిజమైన శిష్యులకు గులాబీ దండలు వెయ్యరు, గొంతులు కట్ చేస్తారు, తల కొట్టేస్తారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను హేరోదుల మధ్యలో ఎన్నో వ్యత్యాసాలు నేను చెప్పచ్చు. ఒక వ్యత్యాసం ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అన్నాడు, నాకు తల లేకపోయినా పర్వాలేదు, మనస్సాక్షి కావాలి. హేరోదు అన్నాడు, నాకు మనస్సాక్షి లేకపోయినా పర్లేదు, తల ఉంటే చాలు. ఇప్పుడు పల్లెములో పిల్లదానికి తలనిచ్చారు, అది తీసుకెళ్ళి తల్లికి ఇచ్చింది. తర్వాత ఏం జరిగింది మార్కు చెప్పడు, చరిత్ర చెప్తోంది. జెరోమ్ అనేటువంటి అర్లీ చర్చ్ ఫాదర్ దాని గురించి చెప్పాడు. అది నిజమో కాదో మనము నిర్ధారించలేము, కానీ ఒక ఎగ్జాంపుల్ ఉంది. సిసెరో అనేటువంటి ఒక వ్యక్తి అతని యొక్క తలను తెగొట్టించిన తర్వాత మార్క్ యాంటనీ యొక్క భార్య, ఆమె పేరు ఫుల్వియా. సో ఫుల్వియాకి సిసెరో అంటే గిట్టదు, పగ. సో మార్క్ యాంటనీకి సిసెరో వ్యతిరేకి గనుక మార్క్ యాంటనీ భార్య ఫుల్వియా దగ్గరికి సిసెరో తల తీసుకుని వచ్చినప్పుడు ఆమె ఎదుట తల అట్లా పల్లెంలో ఉంటే మొదట తల మీద ఉమ్మి వేసింది అనేసి. తర్వాత తల పిన్ను తీసి అతడి నాలుకను బయటికి తీసి, నాలుకతో నా భర్తను అన్నావు కదా అని తల పిన్నుతో నాలుకను గుచ్చి తర్వాత పారేయింప చేసింది. సో జెరోమ్ ఏమంటాడంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తలను కూడా పల్లెంలో పెట్టుకొని హేరోదియా దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు హేరోదియా కూడా అట్లాంటి కిరాతకమే అతని తలతో చేసింది. నిర్ధారణ మనం చేయలేము, కానీ హేరోదులు వారు ఇట్లాంటి కిరాతకాలు చేస్తారు అన్నదానికి ఏమీ డౌట్ లేదు. 29 యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవము ఎత్తుకుపోయి సమాధిలో ఉంచిరి. తలలేని మొండ్యాన్ని తీసుకుని వెళ్ళిపోయారు, సమాధిలో పెట్టారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో ఇదే విషయాన్ని మత్తయి ఇట్లా రాశాడు, అంతటా యోహాను శిష్యులు వచ్చి శవం ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసుని వద్దకు వచ్చి తెలియచేసిరి. సో ఇది జరిగిందని యేసు దగ్గరికి వచ్చి చెప్తారు. అది యేసు ప్రభు దానికి రియాక్ట్ అవుతాడు, అది అక్కడ మీరు చదవచ్చు. సో శవాన్ని శిష్యులు తీసుకుపోయారు. యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఆయన శవాన్ని యోసేపు, అరిమతయ్య యోసేపు తీసుకుపోతాడు. సో ఇక్కడ ప్యారలల్ మనం చూస్తాం. సో బాప్తిస్మం ఇచ్చి యోహానుకు జరిగింది, శిష్యుడికి జరిగింది, తర్వాత ఆ యొక్క ప్రభువుకు కూడా జరగబోతోంది అనేది ముందుగానే మనకి చూపించబడింది. ఇక హేరోదు బాప్తిస్మం ఇచ్చి యోహానును అడ్డుదొలగించుకున్న తర్వాత డైరెక్ట్గా యేసుని ఎదుర్కొంటాడు. లూకా సువార్త 23వ అధ్యాయంలో 8వ వచనం నుండి 11వ వచనం వరకు హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను బోధ అంటే సంతోషము, చిన్నది నాట్యం ఆడితే సంతోషము, యేసును చూడడం సంతోషము.
ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసెను. ఆయన అతనికి ఉత్తరమేమియూ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. సో పిలాతు గలిలేవాడని హేరోదు దగ్గరికి పంపితే హేరోదు ఇదంతా చేసి తిరిగి పిలాతు దగ్గరికి పంపాడు. అండ్ హేరోదు చివరి అవకాశం, ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టే మంచి అవకాశం అది. యేసు పాదాల మీద పడి నేను దుష్టుడను, నేను అన్ని దుష్కార్యములు చేశాను, నన్ను కనికరించు, క్షమించు అని వేడుకొని ఉంటే ఎంత బాగుండేది. కానీ ప్రధాన యాజకులు శాస్త్రులు నిలవబడి ఆయన మీద తీక్షణంగా నేరం మోపితే ఏమనలేదు, అడ్డుకోలేదు. తన సైనికులతో కలిసి ఆయన్ని తృణీకరించాడు, అపహసించాడు, ఆయనకి ప్రశస్త వస్త్రం తొడిగించి ఆయన్ని తిరిగి పంపించేశాడు. మనసాక్షి లేదు. ఆ మనిషి నిలువెత్తు శవం, జీవోత్సవం, చచ్చినోడితో సమానం. ఈ రోజుల్లో అట్లాంటి వారు మనకి చాలామంది ఉంటారు. యేసు గురించి వింటారు, యేసును చూడాలి, సంతోషిస్తారు, కానీ ఏమీ స్పందించరు. 30వ వచనం మీకు మార్క్స్ వార్తలో నేను ఒకటి నేర్పించాను. శాండ్విచింగ్ అంటాము, ఇంటర్కలేటింగ్ అంటాము. అంటే రెండు భాగాల మధ్యలో చొప్పించి చెప్పడం. సో నేను 6వ వచనం నుండి 13వ వచనం వరకు చెప్పాను. దాని యొక్క ముగింపు 30వ వచనంలో మనకు కనబడుతుంది. మధ్యలో 14 నుండి 29 వరకు ఈ యొక్క భాగాన్ని చొప్పించి చెప్పేశాడు. అంతటా అపోస్తలులు యేసునొద్ద కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియచేసిరి. సో మార్క్ యొక్క ఉద్దేశం ఏంటంటే డిసైపుల్షిప్, నిజమైన శిష్యరికం, అది ఆయన పాయింట్. సో పాత్ టు డిసైపుల్షిప్, నిజమైన శిష్యరికంలో రెండు ఉంటాయి. ఒకటి సెల్ఫ్ డినయల్, స్వంతమును ఉపేక్షించుకొనుట. రెండు సెల్ఫ్ సాక్రిఫైస్, స్వంతమును త్యజించుట. సో బాప్తిస్మం ఇచ్చి యోహాన్లో రెండు కనబడతాయి. స్వంతమును ఉపేక్షించుకున్నాడు, స్వంతమును యేసు కొరకు త్యాగము చేశాడు. సో యేసుక్రీస్తు తన శిష్యులకు ఏమి ఆఫర్ ఇస్తున్నాడు? నిన్ను నీవు పూర్తిగా ఆయనకి సమర్పించుకొని సత్యవంతుడైన ఆయనతో నీవు జీవించుట, నడుచుట, ప్రేమతో ఈ లోకంలో నీవు దేవుని సేవించుట. అట్లా నీవు చేసినప్పుడు నీకు సక్సెస్ ఉండకపోవచ్చు, నీవు అన్నింటిలో కూడా జయకరమైనటువంటి సాక్ష్యాలు చెప్పకపోవచ్చు. నిన్ను చెరసాల్లో పెట్టొచ్చు, నిన్ను దూషించవచ్చు, నిన్ను నిందించవచ్చు, నిన్ను హత్య చేయొచ్చు. కానీ ఆ తర్వాత అక్కడికి వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. ఎందుకంటే నేను నీకు ఇచ్చిన పని లోకంలో నీవు నమ్మకముగా చేసావు, అది ముఖ్యం. లోకంలో నేను ఎంతోమంది చేత బేషు శబాష్ అనిపించుకోవడం ముఖ్యం కాదు. నా దేవుని యొక్క చిత్తము చేయడము, ఆయన్ని సంతోషపరచడము, స్వంతమును ఉపేక్షించుకోవడము, స్వంతమును ఆయన కార్యము కొరకు త్యజింప చేయడం ముఖ్యం. అది శిష్యరికం. అదే ఇక్కడ మనకి నేర్పిస్తాడు. సో మనము మరొకసారి హేరోదులాగా మీరుంటే ఇది మంచి సమయము. మీరు బోధలు వింటే సరిపోదు, వింటూ ఉంటే సరిపోదు, విని సంతోషిస్తే సరిపోదు. ఒకవైపు బోధ, ఇంకొక వైపు భోగం మంచిది కాదు. ఒకవైపు పరలోకం, ఇంకొక వైపు లోకం మంచిది కాదు. సో యోహానును మీరు అడ్డు తొలగించుకోవచ్చు, కానీ యేసును మీరు అడ్డు తొలగించుకోలేరు. రేపు ఆయన ముందే తీర్పులో మీరు ఉంటారు. అప్పుడు ఆయనకి జవాబు ఏం చెప్తారు? సో యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో శిక్ష అనుభవించాడు, రక్తము కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనల్ని క్షమించి రక్షించి మనల్ని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన్ని మనము చేరి నిజముగా మారు మనసు పొంది రక్షించబడి హేరోదుల్లాగా బ్రతకకుండా బాప్తిస్మం ఇచ్చి యోహాన్లాగా భక్తిపరులముగా నీతిమంతులముగా నిజమైన దేవుడి సేవకులముగా శిష్యులముగా బ్రతికిపోదుముగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. వాక్యమును మేము విని విడిచిపెట్టక, ఏమి చేయాలో తోచని స్థితిలో ఉండిపోక, వాక్యానుసారంగా మేము ప్రవర్తించి జీవించి నిన్ను గణపరచుటకు, నిత్యత్వములో నిలిచిపోవటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.